తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధి కార్యక్రమానికి స్వాగతం. వైసీపీ ఎన్ని సీట్లు సాధించబోతుంది? మళ్ళీ అధికారంలోకి వస్తామన్న ధీమా వెనుక ధైర్యం ఏంటి? మరి చివరి 2 రోజుల్లో సీఎం జగన్ ప్రచారం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. వైసీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్ గారు టీవీ9 వారధి కార్యక్రమంలో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడాలనుకుంటే ఎన్ఆర్ఎస్ కాల్ చేయాల్సిన ఫోన్ నంబర్స్ 914023490015, 914023490016. అలాగే వాట్సాప్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. వాట్సాప్ వీడియో కాల్ చేయాల్సిన నంబర్ 8006036036 కి కాల్ చేసి వారితో మాట్లాడొచ్చు. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. మరో 4 రోజుల్లో పోలింగ్ జరగబోతుంది. మరి వైసీపీ ఎన్ని సీట్లు సాధిస్తుందని మీరు భావిస్తున్నారు? సో ఆల్రెడీ వీ ఎక్స్ప్లెయిన్ టు ఎవ్రీబడి 175కి 175 సీట్లు మేము సాధించాలనే ఒక గోల్ తోటి ముందుకెళ్తున్నాం. దానిలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు. మ్యాక్సిమం నంబర్ రీచ్ అవ్వటం కోసం ఏ లోపం లేకుండా మా పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఎస్ సార్. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అదే. గ్రౌండ్ లో రియాలిటీ అసలు ఎలా ఉందంటారు? ప్రాంతాల వారిగా చూస్తే ఎక్కడెక్కడ వైసీపీ బలంగా ఉందనుకుంటున్నారు, ఎక్కడెక్కడ వీక్ గా ఉంది అనిపిస్తుంది? అంటే మీరు ప్రాంతాల వారీగా అన్నారు కాబట్టి రాష్ట్రాన్ని ఒక 4 ప్రాంతాలుగా విడగొడితే ఈ 4 ప్రాంతాల్లో కూడా వైఎస్ఆర్సీపీ మ్యాక్సిమం ఈ 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన విధానంలో మేము నమ్ముకున్నది పేదవాడిని, మేము నమ్ముకున్నది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ని, తద్వారా డెవలప్ చెందినటువంటి సమాజాన్ని. అది ప్రాంతం ఏదైనా కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫలానా ప్రాంతంలో అత్యధిక సీట్లు వస్తాయి, ఫలానా ప్రాంతంలో తక్కువ సీట్లు వస్తాయని మేమైతే అనుకోవట్లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే వేవ్ జరుగుతూ ఉంది. ఆ వేవ్ అంతా కూడా వెల్ఫేరిజం వైపు మళ్ళింది. ఆ వెల్ఫేరిజంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా ఈ దేశంలో ఏ రాష్ట్రం కానీ ఏ ప్రధానమంత్రి కానీ చేయనటువంటి అనేకమైన సంక్షేమ కార్యక్రమాల్ని ఈ రాష్ట్ర ప్రజలకి 5 ఏళ్ళు అనుకుంటాం కానీ పరిపాలన, దానిలో ఒక 2 సంవత్సరాలు కరోనాకి పోవటం మీ అందరికీ తెలుసు. మిగిలినటువంటి 3 సంవత్సరాల పరిపాలనలో ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోకుండా, ప్రజలను ఎక్కడ కూడా ఇబ్బందులు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు తను చేసినటువంటి వెల్ఫేర్ యాక్టివిటీస్ని దాదాపు 2,70,000 కోట్ల రూపాయలని ప్రభుత్వ ధనాన్ని పేద ప్రజల కోసం, లబ్ధిదారుల కోసం, మధ్యలో మిడిల్ మ్యాన్ లేకుండా, ఎక్కడ కూడా లీకేజ్ లేకుండా ఆయన చేసినటువంటి ఒక ట్రాన్స్పరెన్సీ అడ్మినిస్ట్రేషన్ ఆర్ గవర్నెన్స్ ఏదైతే ఉందో అది దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయాలనుకున్నా, ఏ ప్రధానమంత్రి చేయాలనుకున్నా ఇది ఒక రోల్ మోడల్గా తీసుకొని మాత్రమే చేయాల్సినటువంటి ఒక మోడల్ని జగన్మోహన్ రెడ్డి గారు సెట్ చేశారు. కాబట్టి ఈ మోడల్ సెట్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఓటరు కూడా సంక్షేమ రాజ్యం ఇలా ఉండాలి. ఇదొక్కటే కాదు, సంక్షేమాన్ని, రాజ్యాన్ని ప్రజలకి కనెక్టివిటీ చేసినటువంటి ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఇద్దరు కనపడతారు. వాళ్ళల్లో ఒకరు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర రెడ్డి గారు అయితే, రెండో వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మధ్యలో చాలామంది పరిపాలించి ఉండవచ్చు, కానీ ప్రజలు వాళ్ళ మనసుల్లో వాళ్ళ గుండెల నిండా హత్తుకున్నట్టు తీసుకున్న వ్యక్తులు ఇద్దరు ముఖ్యమంత్రులు చూస్తే ఈ రాష్ట్ర వ్యాప్తంగా 1952 నుంచి 2019 దాకా ఈ ఇద్దరిని మాత్రమే మనం లెక్కేయాల్సిన అవసరం ఉంటుంది. అంత వెల్ఫేరిజాన్ని, అంత నమ్మకాన్ని, అంత మాట మీద నిలబడే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఇచ్చారు. కాబట్టి ప్రాంతాలకు అతీతంగా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే ప్రాంతాలకు అతీతంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో గెలవటం కోసం, ప్రజలు గెలిపించడం కోసం సిద్ధంగా ఉన్నారు. మేము కూడా వాళ్ళ కోసం పనిచేసేటం కాబట్టి ధైర్యంగా ముందుకెళ్ళి ఓటు అడిగి 175కి 175 సాధిస్తామని ఒక నమ్మకంతో మేము ఉన్నాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కొంతవరకు మీరంతా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆంధ్రాలో మాట్లాడుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పట్ల ప్రజలకి చాలా అపోహలు ఉన్నాయి, చాలా క్లారిఫికేషన్స్ కావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు మేము అధికారంలోకి వస్తే 24 గంటల్లో దీన్ని రద్దు చేస్తాం అనటం వెనక ఎలాంటి ఆంతర్యం ఉందనుకోవచ్చు? దీన్ని మీరు ఏ విధంగా ఖండిస్తున్నారు? అంటే దీది ఇంగ్లీష్లో ఒక చిన్న సేయింగ్ ఒకటి ఉంది, ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు కన్విన్స్ బెటర్ టు కన్ఫ్యూజ్. ఈ కన్ఫ్యూజ్ చేయటం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు తీసుకున్నాడు. మేమేమో కన్విన్సింగ్ మెకానిజంలో ఉన్నాం. అసలు వాట్ ఈజ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్? దీనిలోకి వెళితే
రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించారు అని చెప్పుకుంటాం హిస్టరీలో. మీరు బిపిన్ చంద్ర మోడర్న్ ఇండియా చూస్తే స్వతంత్ర పోరాటంలో బ్రిటిషర్స్ ఎలా పరిపాలించారు, పోయేటప్పుడు ఏం జరిగింది అని చూసినప్పుడు ఈ దేశం మొత్తం ఫెడరల్ సిస్టంలో ఉండి అనేకమైన సంస్థానాధీశులు కానీ, ప్రాంతాలు కానీ, రాజులు కానీ, చక్రవర్తులు కానీ, లేకపోతే ప్రకటించుకున్నట్టు భూస్వామ్య వ్యవస్థ కానీ, వీటన్నిటిని కలిపి ఒక రాజ్యాంగం కిందకి, ఒక ప్రజాస్వామ్యం కిందకి తెచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో వాళ్ళు పరిపాలించిన ప్రాంతాల్లో కొంత ల్యాండ్ సర్వే చేశారు. మీరు చూడండి, రెవెన్యూ సిస్టంలో ప్రతిదీ లోపమే. అంటే 76 సంవత్సరాలు అయిపోయాయి. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి ఈ ల్యాండ్ సర్వే ఏదైతే ఉందో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశానికి రాజ్యాంగాన్ని రచించే క్రమంలో ఆయన చెప్తాడు, ఈ అంతరాలు ఉన్నటువంటి ఈ సమాజాన్ని, లేకపోతే ఇన్ని కులాలు, ఇన్ని మతాలు, ఇన్ని ప్రాంతాలు, ఇన్ని భాషలు, ఇంత గ్యాప్స్ ఉన్నటువంటి ఈ దేశాన్ని ఒకటిగా చేయాలంటే మొట్టమొదట చేయాల్సింది ఏంటంటే ల్యాండ్ సర్వే చేయండి. సోషలిస్టిక్ ప్యాటర్న్లో ఈ దేశం నడవాలంటే కొంతమంది వ్యక్తుల చేతుల్లో దేశంలో భూమి ఉండిపోయింది. కాబట్టి ఈ భూమి సంస్థానాధీశుల చేతుల్లో ఉందా, ఈ భూమి భూస్వాముల చేతుల్లో ఉందా, ఈ భూమి పెట్టుబడిదారి వాడి చేతుల్లో ఉందా, మిగతా ప్రజలందరూ కూడా 80% ప్రజలకి ఏమీ లేకపోతే ఎప్పటికైనా సరే విప్లవాలు వస్తాయని ఆయన చెప్పినటువంటి దాన్ని ల్యాండ్ సర్వే జరగాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఇచ్చినప్పుడే చెప్పాడు. కానీ అన్ఫార్చునేట్, ఈ దేశంలో 76 సంవత్సరాలుగా అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు పదవుల్లోకి వచ్చాయి, ఒక్కడు కూడా ల్యాండ్ సర్వే చేయలేదు. దాని తత్ఫలితంగా ల్యాండ్ పట్టుకుంటే ప్రతిదీ మోసమే, ప్రతిదీ కోర్టుకు వెళ్ళటమే, ప్రతిదీ రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరగటమే. మీరు ప్రతిదానిలో లిటిగేషన్ ఉండిపోయింది. కాబట్టి దీన్ని ఎవరు సరిచేయాలి? ల్యాండ్ టైటిలింగ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ల్యాండ్ సర్వే చేస్తున్నాడు. ల్యాండ్ సర్వే ద్వారా ఈ టైటిల్ మీది అని సరిహద్దులు ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. ఈ ల్యాండ్ సర్వేకి రెవెన్యూ డిపార్ట్మెంట్ని మొత్తాన్ని ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఒక యాక్ట్గా తీసుకొస్తున్న నేపథ్యంలో ఇలాంటి అసలు ఫ్యూచర్లో ఎలాంటి గొడవలు ల్యాండ్ మీద లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాక్ట్ని సెంట్రల్ గవర్నమెంట్కి అనుకూలంగా తీసుకొస్తుంటే వీళ్ళు కొత్తగా ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత, ఇంతకుముందు ఎప్పుడు చంద్రబాబు నాయుడు అబ్జెక్షన్ చెప్పలా. తను 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్లకి ఎలా వచ్చాడో, ఎన్ని ఎకరాలు సంపాదించుకోవడో తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో కొత్తగా ల్యాండ్ యాక్ట్ని ఎప్పుడైతే రెగ్యులేట్ చేస్తున్నారో దీన్ని ఒక కన్ఫ్యూజ్ చేయడం కోసం జనంలోకి ఏం పెట్టాడంటే ఈ ల్యాండ్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేస్తారట, ఈ ల్యాండ్ అంతా సరిహద్దులు దాటితే ఎవరికి వెళ్ళిపోతాయండి? మీరు ఇంతకాలం ఈ పరిపాలన 14 సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పుకునే అతను దాదాపు 76 సంవత్సరాల్లో సగభాగం 45 సంవత్సరాలు నాకు రాజకీయ అనుభవం ఉంది, ఇండస్ట్రీ ఉందని చెప్పుకునే మీరు ఇలాంటి రిఫార్మ్స్ జోలికి వెళ్లకుండా రిఫార్మ్స్ ధైర్యంగా, సాహసంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉంటే దీనిలో మీరు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారా? వాట్ టైప్ ఆఫ్ లీడర్ యు ఆర్? ఈ దేశంలో ఇంకా చదువుకున్న వాళ్ళు లేరా? ఈ భూమి మీద, ప్రతి అంశం మీద భూమిని తాకితే దీనిలో లిటిగేషన్ ఉందని చెప్తుంటే ఎంతకాలం ప్రభుత్వాలు కళ్ళు మూసుకొని ఉంటాయి? అంటే ఒకటి ధైర్యం చేసి ఈ ల్యాండ్ సెటిల్మెంట్ కోసం, లేకపోతే ల్యాండ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ కోసం ల్యాండ్లో రిఫార్మ్స్ తీసుకురావాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే ఆయన్ని ఖండిస్తారా మీరందరూ? దీన్ని మీరు కన్ఫ్యూజ్ చేస్తారా? కన్ఫ్యూజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ అంతా ఎత్తుకుపోతాడు. ఎవరు ల్యాండ్ ఎత్తుకుపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు? మీరు కదా. ఈవెన్ అమరావతిలో కూడా పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వండి వద్దనింది, లేకపోతే 33,000 ఎకరాలు మొత్తం కొంతమంది దగ్గర తీసుకొని దాని మీద బిజినెస్ చేసేది మీరు కదా. ఓకేనిస్తే ఒక రిఫార్మ్ తీసుకొస్తూ ఉంటే ఆ రిఫార్మ్ను మీరు ఆంధ్రప్రదేశ్లో ఇది కొట్టేయడానికి అంటే ప్రజలు నమ్ముతారా? రైతులు లేరా? భూమిని నమ్ముకున్నటువంటి కూలీలు లేరా? లేకపోతే భూమి గల ఓనర్స్ లేరా? వాళ్ళందరూ ఏం కోరుకుంటారు? క్లియర్ టైటిల్ కావాలని కోరుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ టైటిల్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. క్లియర్ టైటిల్ లేకుండా నువ్వు ఎంతకాలం రాజ్యం వెళ్తావు? ఎంతకాలం వేలేవు? అంటే ఒక రిఫార్మ్ని వ్యతిరేకించే విధానాన్ని ఈ విధంగా మీరు కన్ఫ్యూజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద అవ్వండాలి అనుకుంటే ఇప్పుడు మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే దశలోకి రావాల్సి వచ్చింది. ఎస్, వీల్ గివ్ ఎక్స్ప్లెనేషన్. వీ నో ఎవ్రీథింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ స్టేట్ ఆర్ ఇన్ దిస్ కంట్రీ. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? ఇప్పుడు డెట్రాయిట్ నుంచి కాలర్ లైన్లో ఉన్నారండి, రాజు గారు. నమస్తే ప్రభాకర్ సార్, బాగున్నారా సార్? సార్ ఒక 2-3 క్వశ్చన్స్. బాగున్నాను రాజు గారు, బాగున్నారా మీరు? సార్ బాగున్నాను సార్. 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఫస్ట్, మీరు చాలా బాగా చెప్పారు సార్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి. బాగా చెప్పారు సార్. కాకపోతే ఒక రిస్క్ ఛాలెంజ్ ఏంటంటే
ఇప్పుడు ఓన్లీ సింగిల్ డిజిటల్ రికార్డు మాత్రమే ఉంటుంది. ఆ సింగిల్ డిజిటల్ రికార్డ్ లో ఏమైనా టైపింగ్ ఎర్రర్స్ కానీ లేకపోతే ఏమైనా మిస్టేక్స్ ఉంటే అది మళ్ళీ సరిదిద్దడానికి కష్టం అవ్వచ్చు. తర్వాత కోర్టులకు వెళ్ళి ఒక సామాన్యుడు హైకోర్టు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఇబ్బంది పడే అవకాశం ఉంది అని చెప్పేసి ఉంది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మీకు తెలుసు వ్యాన్పిక్ ప్రాజెక్ట్ లో మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు 20,000 ఎకరాలు అడ్డంగా పెట్టుకొని ఆ వ్యాన్పిక్ ప్రాజెక్టు వల్లనే కదా సాక్షిలో నిమ్మగడ్డ ప్రసాద్ గారు 850 కోట్లు పెట్టుబడి పెడితే సాక్షి అనే ఒక మీడియా పుట్టింది. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన నమ్మకము ఈ రకంగా చాలా తక్కువ. మీకు రీసెంట్ గా చూస్తే సరిహద్దుల రాయిల పైన కూడా ఆయన పేరు, తర్వాత పట్టా పాస్బుక్ పైన గవర్నమెంట్ ఎంబ్లం ఉండాలి కదా సార్, ఆయన బొమ్మ ఎందుకు, మా ఆస్తుల మీద ఆయన బొమ్మ ఎందుకు? తర్వాత రీసెంట్ గా ఇప్పుడు సిబిఐ కూడా ఆయన విదేశాలకు వెళ్తా అంటే సిబిఐ కోర్టు కూడా పర్మిషన్ ఇవ్వడం లేదు. అలాంటి పరిస్థితి మన ముఖ్యమంత్రి గారికి ఉంటే మరి ఆయనను ఎలా నమ్మాలి? ఆయన రేపు ఎలక్షన్ తర్వాత పారిపోతాడేమో అని అనుకుంటున్నారు. రైట్ రాజు, మీరు ఎలాగో అడిగిన questions కి ఓడిపోతారు, answer 50 చేస్తాను. సీట్ల కంటే ఎక్కువ రావు కదా సార్, ఏమంటారు? రాజుగారు మీరు చాలా తెలివైన వాళ్ళలాగా ఉన్నారు. పాజిటివ్గా స్టార్ట్ చేసి నెగిటివ్గా క్వశ్చన్ ముగించారు. బట్ ఐ విల్ గివ్ యూ రిప్లై. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బాగానే ఉందని చెప్తున్నారు. టైపింగ్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే అది హ్యూమన్ ఎర్రర్స్ అవుతాయి. కాబట్టి హ్యూమన్ ఎర్రర్ రాకుండా ఉండడానికి మనకి హైరార్కీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. రెండవ ప్రశ్న మీరు అడిగింది, జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ దాని మీద ఆయన సరిహద్దుల మీద ఆయన బొమ్మ ఇస్తున్నాడు, లేకపోతే ఆ పట్టాదారు పాస్ పుస్తకం మీద ఆయన ఫోటో పెడుతున్నారు. ఒకవేళ మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే దాని మీద మళ్ళీ కూడా ఇదేం ఫైనల్ కాదు, దాని మీద రీథింక్ చేయొచ్చు, నో డౌట్. మూడవది, జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకి పారిపోతున్నారు. ఇది అసందర్భమైనటువంటి అంశం కదా. విదేశాలకి ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనేకసార్లు సింగపూర్ వెళ్ళాడు, పారిపోయినట్ట అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇజ్రాయిల్ వెళ్ళాడు, పారిపోయినట్ట? లేదా లండన్ వెళ్ళాడు కూతుర్ల కోసం, కూతుర్ల దగ్గరికి, పారిపోయినట్ట? ఒక ముఖ్యమంత్రి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎన్నికల రిజల్ట్ వచ్చేంత వరకు కొంత గ్యాప్ ఉంటుంది. ఇంతకాలం కష్టపడ్డారు కాబట్టి ఒక 1 వీక్ 10 days జనరల్గా ఒక లేజర్ టైంని ఫ్యామిలీతో కోరుకుంటారు. అది ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, లేదా మీరైనా. ఇప్పుడు మీరున్నారు, సాటర్డే సండే మీకు 5 day వీక్ ఉంటుంది. 5 day వీక్లో మీరు ఏం చేస్తారు? సాటర్డే సండే యూ విల్ గో అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ ఆర్ వాట్ ఎవర్ యూ వాంట్, మీరు ఇచ్చేస్తూ ఉంటారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పారిపోతాడని సృష్టించి ఇంతకైనా దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు నిజంగా ఒకవేళ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు నచ్చకుండా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నచ్చకుండా మాట్లాడితే మాట్లాడచ్చేమో, కానీ బట్ వన్ థింగ్ యూ కెన్ రిమెంబర్, వన్ థింగ్ ఐ విల్ టెల్ యూ వెరీ స్ట్రాంగ్లీ, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ బిగ్ రిఫార్మ్ ఇన్ ద స్టేట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద కంట్రీ. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరగట్లేదు, ఇది దేశం మొత్తం జరుగుతున్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది. కాబట్టి మీరు ఏం ఆలోచించాలంటే, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక రిఫార్మ్ని జగన్మోహన్ రెడ్డి గారికే చుట్టేసి మీరు మాట్లాడితే ఐఎమ్ సారీ మిస్టర్ రాజు. ఎస్ సార్, సంక్షేమ పథకాల నిధుల విడుదలకి ఈసీ బ్రేక్స్ వేసింది. మరి ఈ నిర్ణయంపై మీరు ఎలా రియాక్ట్ అవుతారు? సో ఈసీ హ్యాస్ గాట్ enormous powers in this country, no doubt about it, at election time. But my request to the EC, Election Commission, as a citizen or a Dalit or a democratic politician, నన్ను అడిగితే నేనేం చెప్తానంటే, ఈవెన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్ ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ వీటికి ఫుల్ స్టాప్ పెట్టకూడదు, వీటిని బంద్ చేయకూడదు. ఎవడో ఒకడు కంప్లైంట్ ఇచ్చేస్తే వెల్ఫేర్ యాక్టివిటీస్ మొత్తాన్ని కూడా మీరు ఈ నెలంతా ఆపండి, 2 నెలలు ఆపండి, 3 నెలలు ఆపండి అంటే దీనికి హ్యుమానిటేరియన్ గ్రౌండ్ ఏమన్నా ఉందా లేదా అనేది కూడా మీరు చూడాల్సిన అవసరం ఉంది. ది ఎలిమెంట్ ఆఫ్ హ్యుమానిటీ టువర్డ్స్ పూర్ పీపుల్ ఆర్ టువర్డ్స్ ది వెల్ఫేర్ యాంగిల్, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఐ థింక్ ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద మాట్లాడితే బాగుంటుంది. దీని మీద వాళ్ళ 3-4 ఒక నిర్ణయానికి ఫ్యూచర్లో వస్తే బాగుంటుంది. వెల్ఫేర్ యాక్టివిటీస్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్ అది ఆపటం అనేది సరైనటువంటి అంశం కాదు, నా పర్సనల్ యాంగిల్. ఇది పొలిటికల్ పార్టీగా ఒక స్పోక్స్ పర్సన్గా చెప్పమన్నా ఇది ఎవరికి కూడా మంచిది కాదు. వెల్ఫేర్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇది ఆపండి, కోడ్ వచ్చింది, దీనిలో జరిగే నష్టాలు కూడా బోల్డ్ ఉన్నాయి.
కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ ఈ రెండింటిని కూడా జాగ్రత్తగా బేరీజ్ వేసుకొని వేర్ ఆఫ్టర్ ఆల్ ఎలక్షన్ కమిషన్ అయినా ఇట్స్ ఎ హైరార్కీలో ఉన్నటువంటి వన్ సెక్ట్ ఎలక్షన్ కమిషన్, అంతేగాని ఇట్ డజంట్ మీన్ దట్ అదేదో మొత్తం సుప్రీం అయినట్టు కాదు, లేదా సుప్రీం కోర్ట్ అది కూడా సుప్రీం అయినట్టు కాదు. ఇట్స్ ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, వన్ వింగ్. ఇవన్నీ కూడా ఆంక్షలు విధించేటప్పుడు అది వెల్ఫేర్ని నాకు తెలిసి వాళ్ళు వదిలేసి వెల్ఫేర్ చేసుకోవచ్చు అని చెప్పండి. తర్వాత వెల్ఫేర్ మీద ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు కూడా వీళ్ళకేం హక్కు ఉండదు. తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెల్ఫేర్ మీద బోల్డ్ ఎమర్స్ వస్తున్నాయి. వెల్ఫేర్ మీద మీరు ఆపిన వాళ్ళు వెల్ఫేర్ అయిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత వెల్ఫేర్ మీద మాట్లాడే హక్కును కూడా తెచ్చుకుంటే బాగుంటుంది. కాబట్టి వెల్ఫేర్ చేయనోడేమో మంచోడు అయిపోతున్నాడు, వెల్ఫేర్ చేసినోడేమో తప్పుడోడు అయిపోతున్నాడు. ఇది ఎలా అసలు? ఈ ఈ నాకు తెలిసి ఏ లాజిక్ పనిచేస్తుంది? సో ఈ కనెక్టివిటీ సరిగా లేదనేది నాకు మన అడ్మినిస్ట్రేషన్ అనిపిస్తూ ఉంది. కాబట్టి దీని గురించి వెల్ఫేర్ని గురించి ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే ఇంకొక ఎవరైనా ఉన్నట్టు వాళ్ళు కానీ ప్రభుత్వాలు కానీ కొంచెం ఆలోచిస్తే మంచిదనేది నా అభిప్రాయం. బికాజ్ జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ 3, 4, 5 సంవత్సరాలుగా కంటిన్యూస్గా చేస్తున్న వెల్ఫేర్ని దాన్ని వాలంటీర్ల పేర్లతోటో ముసలి వాళ్ళని ఈరోజు మీరు ఇంటికొచ్చి పెన్షన్ ఇచ్చేవాడిని కట్ చేసి పడేశారు. ఇది మాట్లాడుతూ ఉంటే టీవీ డిస్కనెక్ట్ అయినట్టుగా లేదా కరెంటు పోయినట్టుగా ఏమవ్వాలి వాళ్ళు? దాదాపు 40 మంది ముసలి వాళ్ళు ఈ 2 నెలల్లో ఈ 43 డిగ్రీలు 45 డిగ్రీల సెంటీగ్రేడ్లో పోయి ఆఫీసులో పోలేక వాళ్ళు చనిపోయారు. ఎవడిస్తాడు వాడికి లాస్ ఆ కుటుంబానికి? ఎవరిని ఎందుకు బ్యాన్ చేయాలి? నేను అడుగుతూ ఉన్నా. ఈరోజు సడన్గా మీరు ఒక వాలంటీర్ని తీసేస్తే ఇంతమంది కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, ముసలోళ్ళు, చేతికర్ర పట్టుకొని నడిచేవాళ్ళు, 64 లక్షల మంది పేదవాళ్ళు ఇంటికొచ్చి కన్నకొడుకులాగా కనపడుతున్నటువంటి ఒక వాలంటీరు 2 నెలలుగా కనపడకపోతే అసలు వాళ్ళ ఆత్మస్థైర్యం ఏంటి? మనం ఇస్తున్నటువంటి ఉద్దేశం ఏంటి? వెల్ఫేర్ని ప్రజల్ని రక్షించడం కోసం, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసం, ఇంట్లో గౌరవాన్ని పెంచడం కోసం. సరిగా కొడుకులు చూడటం లేదు, కోడలు చూడటం లేదు. 3000 పెన్షన్ వస్తూ ఉంది. ఆ పెన్షన్ వచ్చే రోజైనా సరే అత్తమ్మ కాఫీ తాగని ఆ పెన్షన్ కోసం ఎదురు చూసేటటువంటి ఆ కోడలో లేదా అమ్మో లేకపోతే కొడుకో అమ్మ పక్కన కూర్చొని ఇతనితోటి మాట్లాడే విధానం చూసినప్పుడు ఆ ముసలావిడ మళ్ళీ రేపు ఎండలో పోయి బ్యాంకుల దగ్గర లేకపోతే నిలబడగలదా? ఆ శక్తి ఉందా వాళ్ళకి? మంచాల మీద పడుకొని లేవలేని వాళ్ళకి కదా వీళ్ళు ఇస్తూ ఉంది. కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, ముసలోళ్ళు అయిపోయి వాళ్ళని ఎలా చేసిపోమంటారు? ఏం లేనోళ్ళే కదా. కాల్ తీసుకొని కంటిన్యూ చేద్దాం. రాజేష్ గారు మీ క్వశ్చన్స్ అడగండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే అండి రాజేష్ గారు. సార్ నమస్తే రాజేష్ గారు. నమస్తే. నమస్తే అండి. ఒక 3 పాయింట్స్ అండి. ఇప్పుడు 5th, 6th, 7th డేట్ నుంచి కంప్లీట్ గా వైసీపీ వైపే వేవ్ చేంజ్ అయిందండి. ముందర ఒకలా ఉండేది యాక్చువల్ గా, బట్ ఈ 3 days లో నుంచి ఫుల్ గా వేవ్ మొత్తం ఒక సైడ్ కి టర్న్ అయింది. దానికి రీజన్స్ ఏమని అంటారండి? అది ఫస్ట్ క్వశ్చన్ అండి. రెండోది, నిన్న TV9 లో ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొంచెం ఎక్కువ జోష్ వచ్చింది. ఏం చేయాలో కూడా టీడీపీ వాళ్ళ శ్రేణులకి లేదంటే ఐటీడీపీ వాళ్ళకి కూడా ఏం అర్థం కావట్లేదు. దానికి నిదర్శనమే ఈరోజు TV9 లో కొంత టీడీపీ వాళ్ళ కాల్స్ అనేవి నాకు ఈజీగా కనెక్ట్ అయింది. లేదంటే ఎవరో ఒకరు కాల్ చేస్తూ ఉంటారు, మాకు కనెక్ట్ అవ్వకపోవడం, చాలా ప్రాబ్లమ్స్ వస్తుండేవి అనమాట. ఇది సెకండ్ థింగ్ అండి. థర్డ్ థింగ్ అండి, ఇప్పుడు మీరు బటన్ నొక్కారు కదండి, థర్డ్ మార్చ్ ఎప్పుడో నొక్కారు, ఇమీడియట్ గా ఎందుకండి డిస్పర్స్ చేయలేదు? చివరి దాకా మీరు అది ఉంచి పెట్టడానికి ఇదేమైనా ఎలక్షన్ స్ట్రాటజీనా, లేకపోతే ఎందువల్ల అది మీరు రిలీజ్ చేయలేకపోయినారండి? అండ్ ఫైనల్లీ ఆల్ ది బెస్ట్ అండి. ఖచ్చితంగా మీ గెలుస్తున్న సూచనలు ఉన్నాయి. మేబీ 1-2 days లో ఏం చేంజ్ కాకపోతే ఇట్టే నల్లేరు మీద నడక అన్నట్టు చాలా ఈజీగా మీరు గెలుస్తున్నారు. చూడాలి ఏం చేస్తారో ఇంకా నెక్స్ట్ 5 years అన్నది. రాజేష్ గారు, యాజ్ యూ సెడ్ జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర మేమంతా సిద్ధం అని ప్రారంభించిన తర్వాత చాలామంది అప్పుడు దాకా మాట్లాడే వాళ్ళ నోళ్ళన్నీ మూయబడ్డాయి. మీకు ఈ రాష్ట్రంలో నేను ఒక సామెత కూడా చెప్తాను. నిజం నిద్ర లేచే లోపల అబద్ధం ప్రపంచమంతా తిరిగి వచ్చిందనేది ప్రధానంగా చంద్రబాబు నాయుడు దానికి అధ్యక్షత వహిస్తూ ఉన్నాడు. నిజాన్ని మనం చెప్పుకునే లోపల ఒక అబద్ధం వచ్చేసి పైన పడతా ఉంది. సో దాన్ని మనం సరిచేసుకోవాలా అనే దానిలోకి మన టైం అంతా వేస్ట్ చేసే విధానంలో వాళ్ళు ఒక మైండ్ గేమ్లో ఉన్నారు.
అయితే రీసెంట్గా యాజ్ యూ అబ్జర్వ్డ్ సో లాట్ ఆఫ్ చేంజ్ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా జగన్నే గెలిపించాలనే ఒక వేవ్ వచ్చింది. మీరు ఇందాక చెప్పినట్టుగా టీవీ9లో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా అంశాల మీద తన పాదయాత్ర నుంచి సుదీర్ఘంగా రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం తను చేసినటువంటి ఓదార్పు యాత్ర కానీ, లేకపోతే తను అధికారంలోకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మళ్ళా ప్రజల్లోకి వెళ్ళి ఒక చేసినటువంటి ఇంకొక పాదయాత్ర కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని టోటల్గా వెల్ఫేర్ స్టేట్ ఆఫ్ మైండ్ కలిగినటువంటి ఒక నాయకుడిగా మార్చిన విధానాన్ని తన పరిపాలన ఈ 5 సంవత్సరాల్లో 99% ఆఫ్ ది మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేసే ఒకే ఒక నాయకుడిగా తను నిజాయితీగా చెప్పుకున్నాడు. ఇది కూడా ఒక కారణమై ఉండొచ్చు. మూడవ ప్రశ్న మీరు అడిగిన దానికి రాకేష్ గారు, వీళ్ళందరూ కూడా నాకు తెలిసి ఈ 3 రోజులు కాపాడుకోవటం కోసం 4 రోజులు కాపాడుకోవటం అని కాదు, కానీ మీకు ఈజీగా లైన్ దొరకడానికి తెలుగుదేశం వాళ్ళు చెప్పబడ్డారనేది మీరు అనుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళు ఇంకా చాలా స్ట్రాంగ్గా అబద్ధాలని ప్రచారం చేయటం కోసం వాళ్ళు కట్టలుగా మనుషులు గ్రూపులుగా తయారైపోయి అసలు ఈ రాష్ట్రాన్ని కొనే దశలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి పల్లెల్లో కొనలేరు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకళ్ళు డబ్బు పెట్టచ్చు, కానీ మనసుల్లో చోటు వాళ్ళకైతే లేదండి. మనసులో చోటు లేని వాళ్ళు గెలుస్తారు అనుకోవటం కూడా నాకైతే వాళ్ళకి ఇబ్బందే. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాజ్ ఎ విష్ మీరు అనుకున్నట్టుగా మీ కోరిక ప్రకారం ఎక్సలెంట్గా గెలవబోతూ ఉంది. వేవంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ యాక్టివిటీస్ వైపు మళ్ళింది. రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ యాక్టివిటీస్ని కంటిన్యూ చేస్తాడని ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఈ వెల్ఫేర్నేమో విమర్శిస్తాడు, ఆయనేమో 10 టైమ్స్ ఇస్తాడట. దాన్ని ఎవడో నమ్ముతాడా? నమ్మశక్యంగా ఉందా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్నే అతను విమర్శిస్తూ ఉన్నాడు. అతను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత ఏ రోజైనా దానిలో రిఫార్మ్ కోసం ప్రయత్నించాడా? ఏ రోజైనా సరే ఈ రాష్ట్రానికి పేద ప్రజల జోలికి వెళ్ళాడా? రైతుల జోలికి వెళ్ళాడా? లేకపోతే వెనుకబడిన వర్గాల వైపు ఏ రోజైనా మాట్లాడారా? లేదు కదా. ఎలక్షన్ టైంలో ఏదో జత కట్టడం, లేకపోతే గుంపులుగా రావటం, జగన్ని ఓడించాలని ప్రయత్నం చేయడం, ఓడించలేక వెనక్కపోవటం, ఇదే కదా. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీకి ఈ ఎలక్షన్స్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహించే అవకాశం కూడా లేకపోవచ్చు. అటు వయసురీత్యా కానీ, లేకపోతే మారుతున్నటువంటి ఈ స్పీడ్ యుగంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్గా మీరు ఊహించినట్టుగానే ముందుకెళ్తుందండి. డబుల్ ఇంజన్ సర్కార్తోనే అభివృద్ధి అని మోదీ అంటున్నారు. ఈ వ్యాఖ్యలపై మీ కామెంట్ ఏంటండి? ఇప్పుడు మోడీ చరిస్మా ఈ దేశంలో ఇంకా చెల్లదండి. 2014, 2019లో ఏదో మోడీ చేస్తాడని, లేకపోతే అది ఇదని ఊహించారు, కానీ నాకు తెలిసి మోడీ చరిస్మా ఈ దేశంలో కొలాప్స్ అయిపోయింది. మోడీని కానీ, బీజేపీని కానీ, ఆర్ఎస్ఎస్ని కానీ ఎవరు నమ్మటం లేదు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారా? వాళ్ళు చెప్పే డబుల్ ఇంజిన్ సర్కారు రాష్ట్రంలో అదే పార్టీ, సెంట్రల్లో అదే పార్టీ. ఇది చూడాలి. ఈ దేశంలో పేదరికం మోడీ వచ్చిన తర్వాత తగ్గిందా? ఒకవేళ తగ్గితే నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం ఎంత శాతం ఉంది? ఈ దేశంలో ఆకలి ఉందా? ఈ దేశంలో దరిద్రం ఉందా? ఈ దేశంలో అంటరానితనం ఉందా? వాళ్ళ దృష్టి అంతా కూడా జనాల్ని మతం వైపు మళ్లించటం. దక్షిణ భారతదేశంలో ఏ విధంగా తిష్టేయాలి, మెడ్రాస్ని ఏ విధంగా గెలవాలి. మెడ్రాస్లో అనేకమైనటువంటి గుడులు ఉంటాయి, అనేకమైన పుణ్యక్షేత్రాలు ఉంటాయి. ఒక ప్రధానమంత్రి ఒక మెంటల్గా ప్రిపేర్ చేయడం కోసం ఏదైనా ప్రచారం చేసుకుంటారు, గుడులకి వెళ్ళి గుడుల్లో ప్రార్థనలు చేసుకొని ఆ విధంగా వాళ్ళ సెంటిమెంట్ని తీసుకుని రావాలనుకునే ప్రయత్నంలో మెడ్రాస్లో బీజేపీ రావాలి, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రావాలి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జీరో కదా. కర్ణాటకలో ఒకసారి వచ్చి పోయింది. ఉత్తరప్రదేశ్లో ఈరోజు ఏం జరుగుతూ ఉంది? 14లో 19లో నమ్మినటువంటి వాళ్ళు ఈరోజు ఉత్తరప్రదేశ్లోనే డౌన్ఫాల్లో స్టార్ట్ ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్లో మనకు ప్రభుత్వాలు వచ్చి ఉండొచ్చు, కానీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి ఎదురీతిలో ఉంది బీజేపీ. కాబట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది వాళ్ళు కొంతకాలం 10 సంవత్సరాలు ప్రచారం చేశారు, తెచ్చుకున్నారు. ఇదేమన్నా విమానం అండి? డబుల్ ఇంజిన్ ఉండి ఒక ఇంజిన్ ఫెయిల్ అయితే ఇంకొక ఇంజిన్ ఉండటానికి? ఇదేమన్నా హెలికాప్టరా డబుల్ ఇంజిన్ ఉండటానికి? ప్రభుత్వాలండి. ఒకే విధంగా మీరు అన్ని రాష్ట్రాల్లో మేము ఉండాలనుకుంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఫెడరల్ సిస్టమ్ కదా. అనేకమైన మతాలు, కులాలు, ప్రాంతాలు అన్నీ ఉన్నాయి. మీ మతాన్నే తీసుకొచ్చి అందరిని ఎత్తిన పెట్టాలంటే ఎట్లా? మనుషులు కదా, రోబోలు కాదు కదా. ఈ రాష్ట్రంలో ఆకలి ఉన్నది, అంటరానితనం ఉన్నది, మనిషిని మనిషిగా చూడనటువంటి ఒక సంకేతం కనబడుతుంది. దాన్ని సెట్ చేయండి బాబు అంటే లేదు, మీరు ఈ మతం వాళ్ళు అయితే ఈరోజు సిఏ యాక్ట్ తీసుకొచ్చారు అంటే ముస్లిమ్స్ ఈ దేశంలో సెకండ్ సిటిజన్సా? ఉండకూడదా? ఏంటంటే రాజ్యాంగంలో ఏం రాసుకున్నారు మీరు? స్టేట్ డజంట్ హ్యావ్ ఎనీ పవర్, రిలీజియన్. రాజ్యానికి ఒక మతం అంటూ లేదు.
అనేకమైన మతాల కలయికే, నమ్మకాల కలయికే ఈ దేశం. ఇది రాజ్యాంగంలో ఉంది. మీరేం చెప్తున్నారు? మేము మొత్తం ఒక మతమే ఉండాలి, ఒక నమ్మకం ఉండాలి. ఎట్లా మీరు 400 ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తూ ఉంటారు. మారిస్తే రాజ్యాంగాన్ని మారిస్తే నేను అడుగుతూ ఉన్నా ఈరోజు బీజేపీని మీరు 200 డబుల్ ఇంజిన్ సర్కారు కాబట్టి అన్నారు కాబట్టి రాజ్యాంగాన్ని రాసేటప్పుడు ఈ దేశం పడ్డ పురుటి నొప్పులు మీకు తెలుసా? ఎవడున్నాడు రాయటానికి? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే కదా. అంతటి తెలివైనటువంటి వ్యక్తి, అంతటి విజ్ఞానం ఉన్న వ్యక్తి, ప్రపంచ మేధావి ఇప్పుడు ఈ దేశంలో ఎవడైనా ఉన్నాడా? ఉంటే చూపించండి మాకు. ఇదిగో ఇతను రాయగలడు, ఇతను చేయగలడు. అంబేద్కర్ 36 దేశాల రాజ్యాంగాన్ని చదివి ఈ దేశానికి ఏం కావాలో ఆయన ఒకదాన్ని ఇచ్చిన తర్వాత వీ యాక్సెప్టెడ్ ఇట్. పరిపాలించండి రా బాబు అంటే దాన్ని మార్చేస్తామంటే మీరు డబుల్ ఇంజిన్ కాదు, ఒక ఇంజిన్ కూడా ఉండదు. గుర్తుపెట్టుకోండి, మీ ఇంజిన్ కూలిపోతుంది. ఈరోజు బీజేపీ మీద వచ్చిన అపవాదం ఏంటంటే రేపు పొరపాటున గెలిస్తే ఈ దేశం మొత్తాన్ని కూడా రాజ్యాంగాన్ని కూల్చేస్తారట. ఈ దేశంలో దళితులు ఎటు పోవాలి, ముస్లింస్ ఎటు పోవాలి, క్రిస్టియన్స్ ఎటు పోవాలి, లేకపోతే జైలు ఎటు పోవాలి, కాలర్ లైన్ లో ఉన్నారండి. మనోహర్ గారు ఉన్నారు. ఎవడిచ్చాడు అసలు హక్కు మీకు? ఎస్ మనోహర్ గారు, మీ క్వశ్చన్స్ అడగండి. నమస్తే మేడం. నమస్తే సార్. మొట్టమొదటిగా మేడం మా TV9 కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మేడం. ఎందుకంటే నిన్న మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ ఏవైతే ఉందో జగన్ గారితో, ఆ ఇంటర్వ్యూ వల్ల నిజంగా నిన్నటి వరకు ఉన్న 60-40 అన్న రేషియో 80-20 వచ్చేసింది మేడం. 80కి జగన్ కి, 20కి మిత్రపక్షాలకు వచ్చింది, ఆ కూటమి పక్షాలకి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ 70% రావడంలో మోడీ గారు కూడా చాలా విజయవంతంగా హెల్ప్ చేస్తున్నారు జగన్ కి. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు ఆంధ్రప్రదేశ్ లో చేసిన ఈ మాటల్లో కానీ ఈ ప్రచారంలో కానీ పూర్తిగా జగన్ గారికి పాజిటివ్ వచ్చింది. ఇంకో విషయం చెప్పాలంటే మేడం, ఎందుకు జగన్ గెలుస్తారు అని చెప్పి చాలా క్వశ్చన్లు అడుగుతున్నారు కదా. ఎందుకు గెలుస్తున్నారు అంటే, ఒక ఊర్లో ఒక స్కూలు ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలాగుంది. ఒక ఊర్లో రోడ్లు ఒకప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. ఒక ఊర్లో చదువుకున్న వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారు ఈ 2-3 సంవత్సరాల్లో. ఎంతమంది విద్యార్థులు విదేశ దేశాలకు వెళ్ళారు. అదేవిధంగా రైతులు, ఇంతకుముందు ఉన్న రైతుల మరణాలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. అదేవిధంగా ప్రతి ఇంట్లో ఎంతమంది లబ్ధి పొందున్నారు. డెవలప్ అంటే ఈ రోజు బిల్డింగ్ కడదాము, రేపొద్దున పెద్ద హైవే వస్తుంది కాదు మేడం. ఈ రోజు ఉన్న 30%, 40% ఉంది ఆ విద్యా వ్యవస్థ ఎలా 100% వెళ్తుంది. రీసెంట్ గా మనం చూసాం, కేరళ నుంచి దాటి వెళ్ళాం మనం. అదే విధంగా జగన్ కనుక ఇంకోసారి సీఎం అవుతే డెఫినెట్ గా అక్షరాస్యలో కానీ అదే విధంగా అభివృద్ధిలో కానీ కన్ఫామ్ గా వస్తాం మేడం. మేబీ 2 సంవత్సరాలు జగన్ కరోనా వల్ల మనం వెనకబడ్డాము. ఈసారి జగన్ గారు కానీ గెలిస్తే ఆ ఉన్న పెండింగ్ వర్క్లన్నీ క్లియర్ అవుతాయి. దానితో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి డెవలప్ అంటే ఏంటి అని మొత్తం చూపిస్తారు మేడం. అదే 2 టర్మ్స్ గెలిస్తే ఇప్పుడు చదువుకునే విద్యార్థులందరూ ఉద్యోగాలు సంపాదించి రేపున్న రానున్న రోజుల్లో ప్రతి ఊరికి వాళ్ళు చేయగలిగిన చేస్తారు మేడం. అది డెవలప్మెంట్ అంటే మేడం. ఎవరో వస్తారు చేస్తారు కాదు, ఒక వ్యక్తిని మనం ఎలా డెవలప్ చేశామో ఆ డెవలప్ అయిన వ్యక్తి ఏమి చేశాడన్నదే డెవలప్మెంట్ భావిస్తున్నాం మేడం మేము. ప్రభాకర్ గారు, ఎస్ క్యారీ ఆన్ అండి. మనోహర్ గారు, నాకు తెలిసి మనోహర్ గారు నన్నేం క్వశ్చన్ అడగలేదు. ఆయన మొత్తం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు ప్రోగ్రామ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం ఎలా ఉంది, దానిలో అనేకమైన అంశాలని అతను విద్య మీద, హెల్త్ మీద, రైతుల మీద మనోహర్ గారు చాలా చక్కగా చెప్పారు ఫ్రమ్ దుబాయ్. ఐ థింక్ థ్యాంక్ యూ మనోహర్ జీ. ఇలాంటి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పుడు, లైక్ ఇప్పుడు ఇందాక మనోహర్ గారు చెప్పినట్టు TV9 డిబేట్ ద్వారా 70-30% మారిపోయింది అని, 80-20 మారిపోయిందని, ఇలాంటి వైబ్స్ విన్నప్పుడు, ఇలాంటి మాటలు విన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అంటారు? నాకా? ఎస్ సార్. రియల్లీ ఐ థింక్ అంటే TV9 నేను అనుకోవటం ఇదేదో ఎగ్జాగరేట్ చేసి లేకపోతే మా పార్టీనే బాగా చూపించే పనిలో లేదు. TV9 వెరీ పర్ఫెక్ట్లీ మీ అనాలిసిస్ కానీ లేకపోతే మీకున్నటువంటి ఓరియంటేషన్ అలా అండ్ ఎంటైర్ క్రాస్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఎక్సలెంట్గా మేము భావిస్తాం. అదేవిధంగా రజనీకాంత్ గారు నిన్న సీఎం గారితో కూర్చొని అనేకమైన అంశాలు, అంటే ఒక సామాన్యుడికి ఉండేటటువంటి డౌట్స్
ఒక ప్రతిపక్ష పార్టీ ఒక కుట్రతోటి ఎలాంటి విమర్శల్ని సంధించింది, దానికి బెంబేలెత్తిపోయే కొంత వర్గం ఏదైతే ఉందో మేమైతే అనుకోవట్లేదు. మేము అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి బెదిరిపోయే వ్యక్తి కాదు, అనుకున్నది ట్రాన్స్పరెంట్గా తన అడ్మినిస్ట్రేషన్లో చూపించాడు. దాంట్లో ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ ఒకటిగా చాలా చక్కగా సమాధానం చెప్పాడు. టీవీ9 దాన్ని అందుకొని ఇంకా ఏమైనా ఎక్కడైనా ఎవరికైనా డౌట్స్ ఉంటే దాన్ని మొత్తాన్ని క్లారిఫై చేసిన విధానం. ఇప్పుడు ఎన్ఆర్ఎస్ బోర్డు మంది క్వశ్చన్లు వచ్చేసారు లైన్లోకి. వాళ్ళకి ఇంతకుముందున్న డౌట్స్ అన్నీ కూడా ఈరోజు టీవీ9 ఎక్కువగా చూస్తారు కాబట్టి ఆ టీవీ9కి నిజంగా థ్యాంక్స్ వాళ్ళు చెప్తున్నారు. నేను కూడా మేడం మీ టీవీ9కి పాలకపక్షానికి కానీ మీ మేనేజ్మెంట్కి కానీ ఎస్పెషల్లీ ది సీనియర్ మోస్ట్ రజనీకాంత్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కానీ వ్యక్తిగతంగా నాకు కూడా తెలిసిన వ్యక్తే ఇలాంటి కార్యక్రమాలు అంటే ప్రో డెవలప్మెంట్ ఒక సొసైటీని అనలిటికల్గా విశదీకరించే శక్తి సామర్థ్యం ఉన్నటువంటి, నాకు తెలిసి రజనీకాంత్ గారు కమ్యూనిస్ట్ పార్టీ బ్యాక్గ్రౌండ్ నుంచి విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి నిర్మోహమాటంగా పాలకుల్ని ప్రశ్నించడం కానీ లేకపోతే ఎక్కడైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని క్లారిఫై చేయటం, వెదర్ ఇట్ ఈస్ ఎ మైనస్ సైడ్ ఆర్ పాజిటివ్ సైడ్, వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ ది ఏమైనా అనుకోండి, అది మనుషులు క్రిటిసిజమా లేకపోతే ఏదైనా అనుకోండి, అవన్నీ వాటన్నిటికీ దూరంగా చాలా స్పష్టంగా ధైర్యంగా టీవీ9 ప్రదర్శించినటువంటి శక్తి సామర్థ్యాలు నిన్న ఏదైతే ఉన్నాయో ఒక ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ హానరబుల్ సీఎం జగన్ అన్నతోటి ఇది చాలా సందేహాలని నివృత్తి చేసింది. కాబట్టి ఎన్ఆర్ఐస్ కూడా దీన్ని స్పందిస్తూ ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ మై సెల్ఫ్ ఆల్సో థ్యాంక్స్ టు టీవీ9 అండ్ ఇట్స్ మేనేజ్మెంట్ ఇంక్లూడింగ్ యూ. మీరు ఈరోజు నన్ను లైవ్లో పెట్టి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. ఐ థింక్ మీ ముఖంలో చూడండి ఎంత మీ కళ్ళల్లో ఎంత ఆనందం ఉందో, మీరు ఎలా వెలిగిపోతున్నారు. ఈ ప్రశ్న అవతల నుంచి వాళ్ళే అప్లోడ్ చేసినప్పుడు మీరు కూడా మీ అభిప్రాయం ఏంటి నన్ను అడిగినప్పుడు నేను ఇచ్చే సమాధానాలకి బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ది టీవీ9 ఎంప్లాయ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, కాల్ తీసుకుందామండి. కాల్ తీసుకొని కంటిన్యూ చేద్దాం. ఎస్, డెట్రాయిట్ నుంచి శ్యామ్ గారు ఉన్నారు. శ్యామ్ గారు హాయ్ అండి. హలో అండి, నమస్కారం అండి. ప్రభాకర్ గారు నమస్కారం అండి. గుడ్ అండి. నాకు బాగున్నామండి, సూపర్. సార్, మేము నిన్న జగన్ గారి ఇంటర్వ్యూ చూసామండి టీవీ9లో. చాలా అంటే కామన్ పీపుల్ కి ఉండే చాలా క్వశ్చన్స్ మీద అడ్రస్ చేశారు వండర్ఫుల్ గా. కానీ 3 things అంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్ అనిపించింది. ఏంటంటే డెవలప్మెంట్ స్ట్రాటజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు జగన్ గారు. ఏంటంటే మన 4 ports అవ్వచ్చు, 17 మెడికల్ కాలేజెస్ అవ్వచ్చు, స్కూల్స్, హాస్పిటల్స్, హౌ ఇట్ ఈస్ డెవలపింగ్ అనే దాని గురించి. అంటే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, how our state is going to get the revenue on these developments అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే కొంచెం అంటే కామన్ పీపుల్ కి బెటర్ గా రీచ్ అవుద్ది అనిపించింది. అదొకటి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఏదైతే ఇప్పుడు అలయన్స్ ఉందో చంద్రబాబు నాయుడు ప్లస్ పవన్ కళ్యాణ్ బీజేపీ. సో 2014లో 2014లో సేమ్ అలయన్స్ పోటీ చేశారు, విన్ అయ్యారు. కానీ ఆఫ్టర్ విన్నింగ్, సో బాబు వాజ్ టోటల్లీ అగెనెస్ట్ టు నరేంద్ర మోదీ. అండ్ అంటే చాలా స్టేట్మెంట్స్ అంటే చాలా రకాలుగా అపోజ్ చేశారు కదా. అది స్ట్రాంగ్ గా లైక్ ఇట్ షుడ్ గో టు పీపుల్. అంటే ఆల్రెడీ 10 years అయిపోయింది కదండి. సో ఇట్స్ లైక్ లిటిల్ బిట్ లాంగర్ టర్మ్ కదా. జనాలకు గుర్తుందా లేదా అనేది, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు, ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు సేమ్ రిపీట్ అగైన్, ఇఫ్ ఎట్ ఆల్, సో హౌ దట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ టు అవర్ స్టేట్ అనేది స్ట్రాంగ్ గా వెళ్ళాలండి ఈ మెసేజ్ కామన్ పీపుల్ కి. సో థర్డ్ థింగ్, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిస్తే సెంట్రల్లో ఎవరికి సపోర్ట్ చేస్తారు, బీజేపీకా కాంగ్రెస్ కా? సో ఈ 3 గురించి చెప్పండి సార్. నేను I must say thanks to you to appreciate government for the
ప్రోగ్రెస్ వాట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎట్ ద సేమ్ టైం శ్యామ్ గారు మీరు అడిగినటువంటి 2014 సినారియో చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు కలవటం వల్ల అలాంటి డేంజర్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు అని మీరు మమ్మల్ని అలర్ట్ చేయటం జరిగింది. నాకు తెలిసి 2014 రాష్ట్రం విడగొట్టినటువంటి ఒక ఎర అండి. రాష్ట్రం విడగొట్టినప్పుడు ఏమైందనుకుంటే యాక్చువల్గా గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో కూడా అధికారంలోకి రావాలి. జస్ట్ 1% ఆఫ్ ది ఓట్స్ తోటి ఏమైందంటే ఈ ముగ్గురు కలయిక అనవసరంగా చంద్రబాబు నాయుడికి ఆ రోజు అనుభవం ఉంది, కొత్త రాష్ట్రం ఏమీ లేదు, ఏదన్నా చేస్తాడు, సెంట్రల్ గవర్నమెంట్లో ఇతను కూడా గెలవబోతున్నాడు, మోడీ వేవ్ ఒకటి ఆ రోజు కనపడింది అనమాట. సో వీళ్ళిద్దరిని ఏదో విధంగా పార్టీ పెట్టకుండానే వీళ్ళిద్దరి దగ్గర లబ్ధి పొందాలని పవన్ కళ్యాణ్ గారు వాళ్ళన్నేమో పార్టీ మూసేసుకుంటే 2014 ఇతను పార్టీ పెట్టకుండానే ఇటు తెలుగుదేశం దగ్గర ఇటు బీజేపీ దగ్గర ఏ విధంగా కొట్టేయాలని ఒక ప్లాన్లో వచ్చి ముగ్గురు కలిసి జస్ట్ 1% వచ్చారు. అదే పవన్ కళ్యాణ్ మీరు 2019కి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు మోడీని తిట్టాడు, అది జనంలోకి మళ్ళీ తీసుకెళ్ళండి. చంద్రబాబు నాయుడు మోడీని నీ పెళ్ళి అయిందా, నీకు డిగ్రీ ఉందా, నువ్వు ఎక్కడ చదువుకున్నావు, అసలు నీ కుటుంబాలు ఏం తెలుసు, మనుషుల బాధలు ఏం తెలుసు, నువ్వే ఇవన్నీ అడిగినప్పుడు అదే లెవెల్లో పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడిని వాళ్ళ కొడుకుని లోకేష్ను కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రశ్నించాడండి. అసలు నువ్వు పనికిరావు, రాష్ట్రాన్ని నష్టంలోకి తీసుకెళ్ళిపోయావు, నువ్వు అదేమంటే ఆ సింగపూర్ అంటావు, ఈ రాష్ట్రం మొత్తం కూడా ఇసుకునంతా అమ్మేసుకున్నారు. చంద్రబాబు నాయుడు మోడీని ఏ లెవెల్లో తిట్టాడో ఇక్కడ ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ కూటమి గెలిచిన 2 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడిని తిట్టడం స్టార్ట్ చేశారు. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే 2024 వచ్చేసరికి మళ్ళీ ఈ ముగ్గురు కలవటం జరిగింది. ఇది జనం మర్చిపోయారని నేనైతే అనుకోవట్లేదండి. ఎందుకంటే ఏ హామీని నెరవేర్చినటువంటి మోడీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నాడు. ఈ రాష్ట్రం విడిపోయింది, రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఏం జరగలేదు, ఈ రాష్ట్రానికి జరగకపోగా అసలు మీకు స్పెషల్ ఈ ప్యాకేజీ ఇచ్చేది లేదు, మీ రాష్ట్రానికి ఏమి ఇచ్చేది లేదు అని అతను మొండిగా వాదించిన విధానం ఏదైతుందో నిజంగా కాస్త రాజ్యాంగం తెలిసిన వ్యక్తిగా నేను కూడా బాధపడ్డానండి. నార్మల్గా ఏమవుతుందంటే సక్సెసివ్ గవర్నమెంట్ ఏదైనా కానివ్వండి, అంతకుముందు పార్లమెంట్లో కానీ లేకపోతే మనకి డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్లో అసెంబ్లీలో కానీ చేసిన బిల్లులు ఏమవుతాయంటే యాక్ట్స్ నెక్స్ట్ గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్ళాలి. ఈ రాష్ట్రం విడగొట్టిన తర్వాత దీనికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఒక నిర్ణయం చేస్తే ఇది సంథింగ్ లైక్ నీకు రాజ్యాంగం ప్రకారం ప్రమాణ స్వీకారం చేసి చట్టసభల్లోకి వెళ్ళే వ్యక్తులకు ఎలా ఉండాలంటే, నేను బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ మీకు గుర్తు చేస్తున్నాను, డాక్ట్రిన్ ఆఫ్ లా అని ఉంటుంది. దానికి అత్యంత గౌరవం ఇచ్చి ఆ లాని ఆ చట్టాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అసలు వీళ్ళు రాష్ట్రానికి మేము అది చేస్తాం చెప్పిన ముగ్గురు ఒకరినొకరు తిట్టుకొని ఒకడేమో నేనే వివనపొమ్మంటాడు, ఒకడేమో లాస్ట్కి వచ్చేసరికి నల్ల చొక్కా వేసుకొని ఢిల్లీ వీధుల్లో గందరగోళం చేశాడు, ఒకడేమో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీని తిట్టడం స్టార్ట్ చేశాడు. ఈ ముగ్గురు ఇప్పుడు కలిశారు, ముగ్గురు దొంగలు. ఒకడేమో బ్రోకర్గా పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరి మధ్య బ్రోకరిజం, వీళ్ళిద్దరిని ఎలా కలపాలి, ఫేవికాల్ తీసుకోవాలా లేకపోతే మా దగ్గర తుమ్మ చెట్లు బంక్ ఒకటి ఉంటుంది, ఆ బంకనేమో తీసుకొని అంటిస్తారా, ఆ విధంగా చేశాడు. ఎనీహౌ ముగ్గురు ఒకటయ్యారు. కానీ ఈ ముగ్గురిని ఉతికి ఆరేస్తూ ఉన్నారు చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు. శ్యామ్ గారు మీరు డెట్రాయిడ్ నుంచి మాట్లాడారు, ముగ్గురిని ఉతికి ఆరైపోతూ ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు రిపీట్ 2014. ఇట్ ఈస్ గోయింగ్ టు ఏ బిగ్ లెసన్ టు ఆల్ దీస్ పీపుల్. ఒకడేమో డబుల్ ఇంజినోడు, ఒకడేమో రాజ్యాంగాన్ని మార్చేయాలనుకున్నవాడు, ఒకడేమో పాసిపోయిన లడ్లు అన్నవాడు, ఇప్పుడు అవి పాసిపోయినాయో ఇంకా ఉన్నాయో లేవో తెలియదు, మూడేమో అమ్మలక్కలు తిట్టినాడు. మా భాషలో మాట్లాడాలంటే ఏంటండి ఇది కలయిక? ఎవరి మీద? జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఏం చేశాడు ఆయన? వెల్ఫేర్ చేస్తూ ఉన్నాడు. ఏం చేశాడు ఆయన? డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాడు. ఏం చేశాడు ఆయన? ఒక మార్పుని చూపిస్తూ ఉన్నాడు. ఒక్కసారి అవకాశం ఇవ్వమని అడిగాడు. ఒక్కసారి అవకాశం ఇస్తేనే ఇన్ని మార్పులు చేసిన వ్యక్తి రేపు రెండవసారి మళ్ళా తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కూర్చోబెడితే ఈ దేశంలో ఈ రాష్ట్రం నంబర్ 1 స్థానంలో అటు విద్యలో కానీ, అటు వైద్యంలో కానీ, అటు వ్యవసాయంలో కానీ, అటు వెల్ఫేర్లో కానీ అనేక విధాలుగా డెవలప్మెంట్ కావాలి. ఈ డెవలప్మెంట్ని జీర్ణించుకున్న వ్యక్తులు వీళ్ళని పెత్తందారి వర్గం అంటాం. వీళ్ళందరూ ఒకవైపు మళ్ళా వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు సంతోషంగా ఉన్నారండి? ఈ వర్గాలకు ఏ మేరకు న్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారు? ఈ ప్రశ్న నాకేనమ్మా? ఎస్ సార్, మీకే. ఈ ప్రశ్న నాకే కదా. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. భారత రాజ్యాంగం ప్రామిస్ చేసినటువంటి అనేకమైన అంశాల్లో ఎరాడికేట్ పావర్టీ,
ఈ పావర్టీకి ఎవరు గురై ఉంటారు ఈ దేశంలో? ఏ వర్గాలు, ఏ సెక్షన్స్? ఇవన్నీ చూసినప్పుడు మీరు అడిగినట్టుగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు వీళ్ళని గత కాలం అంతా కూడా నెగ్లెక్ట్ చేసినటువంటి రాజ్యాన్ని ఏలిన అధికారులు కానీ, అధికారులు ఇన్ ద సెన్స్ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, పార్టీలు కానీ, ఇంకా ఈ దేశంలో 30% ఆకలి ఉన్నది. ఇంకా ఈ దేశం దాదాపు 16% పేదరికం కనపడుతూ ఉంది. ఇంకా ఈ దేశం నిరక్షరాస్యత ఉన్నది. వీటన్నిటికీ సమాధానమే జగన్మోహన్ రెడ్డి గారు నా 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 అంటే నా గుణింతం కాదు, ఇక్కడ నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీస్ అంటే దీస్ ఆర్ ద సెక్షన్స్ విచ్ ఆర్ కాల్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. వీళ్ళంతా నెగ్లెక్టెడ్ కమ్యూనిటీస్. ఈ నెగ్లెక్టెడ్ కమ్యూనిటీస్కి నాయకత్వం వహించటమే ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో సీఎం కుర్చీలో కూర్చున్నా, ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్నా వీడు చేయాల్సింది ఏంటంటే, సారీ వీడు అంటే అది కోపంతో అంటాం కాదు, మామూలుగా ఒక ఊత పదం, ఏమనుకోవద్దు. వీళ్ళు చేయాల్సింది ఏంటంటే వీటిని పేదరికాన్ని అడ్రస్ చేయటం, ఈ నిరక్షరాస్యతను అడ్రస్ చేయటం, లేకపోతే ఈ అనారోగ్యాన్ని అడ్రస్ చేయటం. కానీ ఈ దేశం ఎక్కడుందండి? ఎందుకు ఈఎన్ఓని ఈరోజు మనం ఇంకా ఈఎన్ఓ డెవలప్మెంటల్ గోల్స్ అని చెప్పి యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎందుకు వెనకబడిన దేశాలు పంపుతూ ఉంది? 76 సంవత్సరాలు అయిపోయింది. మనకన్నా 2 సంవత్సరాలు వెనక స్వతంత్రం తెచ్చుకున్న చైనా ప్రపంచాన్ని ఏలుతూ ఉంటే మనం ఎక్కడున్నాం? మనం డెవలప్డ్ కంట్రీగా ఉండాలంటే ఇంకొక 40 సంవత్సరాలు కావాలట. మోడీ చెప్తున్నారు. ఎన్ని సంవత్సరాలు? 76, 25 సంవత్సరాలు. అంటే మొన్న ఆయన జనవరి 26 నాడు మాట్లాడింది. అంటే ఇంకొక 25 సంవత్సరాల తర్వాత మనం డెవలప్డ్ కంట్రీగా పిలువబడతామంట. హూ నోస్? అంటే 76 సంవత్సరాల చాలరా బాబు మీరందరూ మాట్లాడింది, ఇంకా వెనకబడే ఉన్నాం. కాబట్టి దీన్ని స్పీడప్ చేయండి. స్పీడప్ చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడంటే ఈ పేదరికాన్ని అడ్రస్ చేస్తూ ఉన్నాడు. పేదరికంలో మునుగుతున్నది ఎవరు? ముస్లిమ్స్. పేదరికంలో ఉన్నది ఎవరు? దళితులు. పేదరికంలో ఉన్నది ఎవరు? ట్రైబల్స్. పేదరికంలో ఉన్నది ఎవరు? బీసీలు. వీళ్ళని ముందుకు తీసుకెళ్ళటమే కదా అడ్మినిస్ట్రేషన్లో నీ అంతరాలు ఉన్నటువంటి సమాజాన్ని సమాంతరంగా తీసుకురావడం. ఇదే కదా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది. అరే ఒక్కడ కూడా దీన్ని ఆచరణలో పెట్టకపోతే, పెట్టినటువంటి ఒక వ్యక్తిని మీరు ప్రశ్నిస్తూ పోతే ఈ రాష్ట్రం ఏమైపోతుంది? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈ రాష్ట్రం అంట శ్రీలంక అయిపోతుందంట. పేదవాడికి రాజ్యాంగం ప్రకారం నీకు బెనిఫిట్స్ ఇస్తే ఈ రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళిందా? అంటే ఈ దేశంలో సంపద ఎవరి చేతుల్లో ఉంది? 20% పీపుల్ చేతుల్లో ఉంది. ఎవరు ఇంకా 80% పీపుల్ ఎవరు? వీళ్ళు ఇంకా కూలోళ్ళుగానో లేకపోతే అడుక్కునే వాళ్ళుగానో తయారవుతున్నారు. అంటే 20% నీకు ఈ 80-20లో ఉన్నటువంటి దీన్ని కాన్సీరామ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఓట్లు మావి, సీట్లు మీవా. బీజేపీ లాంగ్వేజ్లో చెప్పాలంటే 80% హిందువులు, 20% ముస్లింలు, క్రిస్టియన్లు, మీరేంద్రా ఏలేదు భయ అన్నట్టుగా అతను మాట్లాడుతూ ఉన్నాడు. కాన్సీరామ్ సిద్ధాంతం ఏం చెప్పాడంటే 80% మేమున్నాం, మేము వెళ్ళాలి కదా, 20% మీరే లేదన్నారు. అంటే ఈ వేరియేషన్స్ కనపడుతున్న సమాజంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు జగన్మోహన్ రెడ్డి గారు నా 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 అనే అంటంలో ఆ ఉద్దేశం నేను అడుగుతున్నా. ఎప్పుడైనా సరే మీకు 2 కన్నీటి బొట్లుంటే ఈ సమాజం పట్ల, ఈ దేశంలో పేదరికాన్ని చూసి ఎప్పుడైనా మీరు ఆ కన్నీటి బొట్లు కాల్చారా? పవన్ కళ్యాణ్ గారు లేస్తే చెగోవేరాని గురించి మాట్లాడతాడు, సంతోషమే, ఈయన కమ్యూనిస్ట్ భావాలనుకున్నాం. కానీ కలిసింది ఎవరితోటి? మనువాదులతోటి కదా. ఎక్కడ ఇది? అంతకుముందు ఎన్నికలేమో మాయావతి కాళ్ళు మొక్కొచ్చాడు, ఇప్పుడు మాయావతి బీఎస్పీనే దూరంగా పెట్టేశాడు. అంతకుముందు కమ్యూనిస్టులతో కలిశాడు, కమ్యూనిస్టులకే దూరంగా వెళ్ళిపోయాడు, నచ్చినటువంటి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో ఉన్నాడు. అంతకుముందు చంద్రబాబు నాయుడు తెచ్చాడు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాటేసుకుంటున్నాడు. వీళ్ళు ముగ్గురు కలిపి ఎప్పుడైనా సరే, ఈరోజు ఉత్తరప్రదేశ్లో ముస్లిమ్స్ ఎంత పర్సెంట్ అండి? ఒక్క ఓటైనా ఇచ్చారు, వాళ్ళకి ఒక సీట్ అయినా ఇచ్చారా? ఈరోజు మంత్రివర్గంలో ఒక ముస్లిం ఉన్నాడా? మంత్రివర్గంలో క్రిస్టియన్ ఉన్నాడా? సెంట్రల్ గవర్నమెంట్లో ఏమైపోయింది దేశం? ఏ దేశాన్ని గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు? టూ మచ్. ఒక ప్రోగ్రెసివ్గా ఉండాలనుకునేవాడికి మీరు నియంతృత్వాన్ని రుచి చూపిస్తారా? మీరు బలవంతం చేస్తారా? బెదిరిస్తారా? బెదిరిస్తే బెదిరిపోవటానికి ఈ దేశం సిద్ధంగా ఉందనుకుంటున్నారా? ఈ రాష్ట్రం సిద్ధంగా ఉందన్న. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన్ని నేనున్నానన్నాడు, పేదల పక్షపాతిగా నేనున్నాడు. అంటే పేదలంతా ఒకవైపు, ధనవంతులంతా ఒకవైపు చెప్తా ఉన్నాడు అతను. పెత్తందారులు ఒకవైపు, పేదలంతా ఒకవైపు. ఈ పెత్తందారి వ్యవస్థ చెల్లదండి. ఇంకా మన రాజ్యాంగంలో రాసుకున్నాం, పరిపాలన చూయించాలి, ఆచరణలో చూయించాలి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పేదలు 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 అని ఆయన చంద్రబాబు నాయుడు గారు 2 ఎకరాలతో వచ్చాడండి. ఈరోజు 2 లక్షల కోట్లు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు గోల్డెన్ స్పూన్తో పుట్టాడు. కానీ పుచ్చలబల సుందరయ్యలాగా
లేకపోతే ఒక పెద్ద కమ్యూనిస్ట్ నాయకుడు లాగా. కమ్యూనిస్టులు ఏం కోరుకుంటారు? ఇల్లు కావాలి, ఇళ్ళ స్థలం కావాలి, లేదా బట్టలు కావాలి, బడి కావాలి, అవన్నీ జగన్ చేసి చూపిస్తూ ఉన్నాడు. 32 లక్షల ఇల్లు ఈరోజు ఇచ్చాడు ఈ రాష్ట్రంలో. మీరందరూ అంతకుముందు ఇచ్చుంటే జగన్కి ఈ అవకాశం ఉండేదా? లేదు కదా. ఇంతకుముందు ఇప్పుడు వైద్యం మీద జగన్మోహన్ రెడ్డి గారు అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో ఉన్నటువంటి ఈ ట్రైబల్స్ మీద, పేదల మీద దృష్టి పెట్టి డాక్టర్ ఎంత జీతం కావాలంటే అంత జీతం తీసుకోమని రిక్రూట్మెంట్ చేశాడు. ఈరోజు 55,000 మంది డాక్టర్ని, నర్సుల్ని రిక్రూట్ చేశాడు. గతంలో మీరు చేశారా? నో వేకెన్సీ బోర్డు పెట్టేశారు కదా. అంటే ఇంత మానవతావాదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాటుతూ ఉంటే మీ దుర్మార్గం మనస్తత్వాన్ని మీరందరూ తీసుకొచ్చి నా ఎస్సీలు, నా బీసీలు, నా మొత్తం రాష్ట్రం అంతా అప్పులైపోయింది, వెనిజులా అయిపోయింది, శ్రీలంక అయిపోయింది, ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు సైకో అయిపోయాడు. సైకోలు మీరు కాదా? మనుషులు అర్థం చేసుకుంది మీరు కాదా? ఎవడు పరిపాలన ఏంటో గతంలో ఎవడు చూడలేదా? ఎవడు ఎన్నుపోటు పొడుస్తాడో, ఎవడు వెనక నుంచి వస్తాడో, ఎవడు అవకాశం. నేను అడుగుతా ఉన్నా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని, మీ అన్న పార్టీ పెట్టాడు, దానిలో నువ్వేంటి? ప్రజారాజ్యంలో ఉన్నటువంటి ఆ కుర్రోళ్ళందరికీ యువరాజ్యానికి అధ్యక్షుడు కదా, ఎందుకు వెళ్ళలేకపోయి అసెంబ్లీకి? అరే ఇప్పుడేమో ఏదో ఒక విధంగా అసెంబ్లీకి వెళ్ళాలంటే ఏమో కన్నం వేసిపోయేది. అదేమన్నా గడ్డపారని చలకపార పెట్టుకుని ఒకడు తవ్వుతూ ఉంటే మా కత్తిపద్మనం అన్న చెబుతూ ఉంటాడు, ఏరా తమ్ముడు ఇట్టెట్టబోతారని. ఏం మాట్లాడుతారు ఈ దేశంలో? కాబట్టి పేదరికాన్ని అడ్రస్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైన భావాలు ఉన్నటువంటి, అంటే మతం ఎప్పుడు కూడా ఎక్కడా లేదండి. ఇట్స్ ఓన్లీ వే ఆఫ్ లైఫ్. క్రిస్టియన్స్ గురించి ఏం తిట్టాడు చంద్రబాబు నాయుడు చూడండి. ముస్లిమ్స్ గురించి మోడీ ఏం మాట్లాడుతున్నాడో, అమిత్ షా ఏం మాట్లాడుతున్నాడో చూడండి. వాళ్ళ మనుషులు కదా. సిఏ యాక్ట్, వాట్ ఈస్ దిస్ బ్లడీ నాన్ సెన్స్? ఎవడండి సిఏ యాక్ట్ తీసుకొచ్చి వాళ్ళు సెకండ్ గ్రేడ్ సిటిజన్సా ఈ దేశంలో? మీ 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 క్యాబినెట్లో ఒక ముస్లిం ఉన్నాడా? ఏమైపోతుంది అంటే మాట్లాడేవాడేమో మీరు వెనక నుంచి పొడి చేస్తారు, కేసులు పెడతారు, నా మీద కూడా పెడతారేమో. పెట్టుకోండి. మేము విద్యార్థి ఉద్యమం నుంచి ఈ విధంగా ప్రోగ్రెసివ్గా మాత్రమే పెరిగాము, అంతేగాని ఎక్కడ కూడా బానిసత్వం అయిపో లేకపోతే ఇంకొక వైపో మేము ఉండలేదు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమ్యూనిస్టు లేకపోతే ఒక సోషలిస్టు, ఈరోజు మనం కమ్యూనిజం పేరున్నాం, సోషలిజం పేరున్నాం, లేకపోతే లెనినిజం ఉన్నాం, మార్క్సిజం విన్నాం భారతదేశంలో ఉండి. మీరు ఎప్పుడైనా వెల్ఫేరిజం విన్నారండి? వెల్ఫేరిజం అనే దాన్ని ఈ రాష్ట్రానికి, దేశానికి పరిచయం చేశాడు. వెల్ఫేర్ స్టేట్ ఆఫ్ మైండ్ కలిగి ఉన్న వ్యక్తి కాబట్టి దీన్ని జీర్ణించుకోలేక దేశం అంతా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇతను మొత్తం దోషేశాడు. అరే ల్యాండ్ గురించి మాట్లాడితే దోషేశారు, ఆరోగ్యం గురించి మాట్లాడితే దోషేశారు, విద్యను గురించి మాట్లాడితే దోషేశారు. అంటే మీకు ఎలాంటి మనిషి కావాలి పరిపాలనలో? ఎస్ థ్యాంక్ యూ అండి. వారధి కార్యక్రమంలో జాయిన్ అయ్యి మీ ఒపీనియన్స్ తెలియజేసినందుకు. ఇది వాళ్ళ వారధి. చూస్తూనే ఉండండి TV9.